హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మేము పోషమ్మ దగ్గరికి వెళ్తున్నాం. పోషమ్మ తల్లి దగ్గరికి. ఆషాఢంలో ఎందుకు పెడతారంటే, ఇప్పుడు మనకు వర్షాలు బాగా పడతాయి కనుక అన్నీ వెదర్ చేంజ్ అవుతుంది కదా, జ్వరాలు, వైరల్ ఫీవర్స్ అవి ఇవి వస్తాయి. కానీ అమ్మవారిని చల్లగా చూడమని, ఊరిని చూడమని చెప్పి, మనల్ని చూడమని చెప్పి మనం బోనము సమర్పించుకుంటాం తల్లికి. చూడండి మా పోషమ్మ గుడి ఎంత చాలా బాగుంది కదా. అమ్మవారు చూడండి ఎంత బాగుంది. పొద్దున్న అమ్మవారికి అభిషేకం చేశారు, మళ్ళీ నైట్ కూడా చేస్తారంట. నేను మాత్రం పసుపన్నం వండుతాను, ప్లస్ మళ్ళీ గ్యారెలు చేసేసి వడపప్పు, బెల్లం శాఖ ఇవి పెట్టేసి తల్లికి పెట్టేసి మంచి కోరుకొని కొబ్బరికాయ కొడతాం, కూరని కూడా కోసుకుంటాను. నేను సంవత్సరం 2 సార్లు చేస్తాను. ఒకటి వచ్చేసి శ్రావణం ముందు ఆషాఢంలో, నెక్స్ట్ వచ్చేసి నేను ఉగాది ముందు చేస్తాను మళ్ళీ. ఎందుకంటే మనకు శ్రావణం ముందు చేసేది ఎందుకంటే అప్పటి నుంచి పండుగలు స్టార్ట్ కనుక, ఫస్ట్ పోషమ్మ తల్లి కనుక పోషమ్మ చేయడము, అప్పటి నుంచి ఇక పండుగలు ఒక్కొక్కటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. చూడండి అమ్మవారు ఎంత బాగుంది. చాలామంది వస్తున్నారు. అయితే వర్షాలు బాగుండే కదా, ఆ రోజు కూడా వర్షం కొడుతుంది అనుకున్నాం మేము, కానీ కొట్టలేదు. పాపం తల్లి మా కోసం కరుణించింది. చూడండి ఎంత బాగుంది అమ్మవారు. జనాలు కూడా చాలామంది రావడము, పెట్టడం, వెళ్ళిపోవడం జరిగింది. అమ్మవారి దగ్గర కుంకుమ పెట్టుకున్నాము. అంతేకాకుండా మేము ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాం, ఎందుకంటే తల్లి చల్లగా చూడాలని. తను ఊరును చల్లగా చూస్తుంది కనుకనే తనని మనం అప్పుడప్పుడు వెళ్ళి మొక్కాలి అమ్మవారికి. అంతేకాకుండా మీకు ఇంకా నేను గుళ్ళు కూడా చూస్తాను చూడండి. అంత పెద్ద కోరిక ఏం కోరుకోవట్లేదు, అంతసేపు మొక్కుతున్నా కదా అనేసి ఒక చిన్న కోరికను కోరాను తల్లిని. మొక్కడం మాత్రం ఇంత పెద్ద మొక్కేసరికి అందరూ అనుకుంటారు పెద్ద కోరిక కోరిందని. కొబ్బరికాయ కొట్టే దగ్గర చిన్న పాప పెద్ద పాప గొడవ పడ్డారు. ఈ ఆఖరికి వస్తే పెద్ద పాప కొడుతుంది, ఎప్పుడు చిన్న పాప కొట్టేస్తుంది కదా అనేసి కొట్టింది. అది పలాగానే తన సంబరం చూడండి ఎట్లా నవ్వుతుందో. ప్రయత్నిస్తుంది పాపం, అది పగలట్లేదు. ఇప్పుడు చూడండి ఎట్లా నవ్వుతుందో. చాలా అంటే చాలా సంతోషపడ్డది. ఒక్కసారి వలగలగలి 3 సార్లు వలింది. చెల్లెకి తీర్థం పెడుతుంది, ఎందుకంటే తను అలిగింది కదా, అందుకోసమని తనకి ఫస్ట్ కవర్ చేస్తుంది. ఈ అమ్మవారు వచ్చేసి కుంటి పోషమ్మ. ఇక్కడ అయినా కానీ ఒక ఊరు పోషమ్మనే కనబడుతుంది. ఒక బెల్లం పిల్ల మాత్రమే 5 పోషమ్మలు ఇక్కడ ఉంటాయి. నేను చూస్తా చూడండి. కుంటి పోషమ్మని చూంచాను కదా, మా ఆయన కోడి కోసమని కోడిని కొయ్యడానికి తనకి బొట్టు పెట్టేసి కళ్ళు పోసాడు. అంతేకాకుండా నైవేద్యం పెడుతున్నాడు. మన ఊరు కోళ్ళు కాదు కదండి జడి తీయడానికి. చాలాసేపు చూసాము, అది ఇవ్వలేదు. అయినా ఇక కోసేసాము, అది ఇవ్వదు కదా అనేసి. చూడండి పెడుతున్నారు. నేను ఇప్పుడు కుంటి పోషమ్మని చూంచాను కదా. ఇప్పుడు చూడండి బద్ది పోషమ్మ. బద్ది పోషమ్మ అంటే మన వెమ్లవాడ దగ్గర ఉంటుంది కదా పోషమ్మ తల్లి, తను అన్నమాట. నల్ల పోషవ తల్లి. చూడండి అక్కడ కూడా మనం బద్ది పోషమ్మ అక్కడి ఓనోళ్ళు ఇక్కడ వచ్చి పెట్టుకోవచ్చు. చూడండి పోతురాజు ముందట శూలం ఉంది, బండ పెట్టారు పోతురాజు, అక్కడ కూడా పూజ చేస్తాము. ఈ తీసుకొచ్చిన నైవేద్యాన్ని అక్కడ కొంచెం పెట్టుకుంటా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసి చూడండి అందరూ కోళ్ళు కోస్తున్నారు. కోడికంట కళ్ళు పోసి తలకాయ కడిగేసినందుకంట 20 రూపాయలంట. కడిగేయడం చూడండి, మొత్తం ఆడవాళ్ళే చేస్తారు. ఇక్కడ ఒక 5 మెంబర్స్ అట్లా ఉంటారు. చూడండి ఆడామనే కోడిని కూడా కడిగేస్తుంది. 50 రూపీస్ అంట కోడి కడిగేసినందుకు, కూర మనకు కడిగేసి ఇచ్చినందుకు. మొత్తం స్కిన్ అంతా తీసేసి చేసి ఇస్తుంది మంచిగా నీట్గా. చాలా ఫాస్ట్గా చేసేస్తారు. ఒక ½ అన్ అవర్లో ఒక 2-3 కొట్టేస్తారు. దాదాపు 2-3 అయితే ఎక్కువనే కొట్టేస్తారు. నాకు తెలిసి 10 నిమిషాలకు ఒకటి కొడతారనుకుంటా. అమ్మవారికి ఇక్కడ తొట్లు ఇందాక ఏంటంటే నేను ఉయ్యాలు ఉంచలేదు అన్నమాట. చిలుకలు కట్టడము, పిల్లలు కావాలని చిలుకలు కట్టడము, మాటలు రాని వాళ్ళకు అట్లా అనేసి తొట్లు కూడా కట్టుకుంటారు. కుంటి పోషమ్మ అని చెప్పాను కదా, కొంతమంది కాలు కుంటి రావడము, చెయ్యి కుంటుకుండా నడుస్తారు మధ్యలో ఇట్లా అయినప్పుడు. అట్లాంటి వాళ్ళు కుంటి పోషమ్మ తల్లి మొక్కుతే ఏమవుతుందంటే ఆమె కరుణిస్తుంది అనేసి వస్తాయని చెప్పి ఒక నమ్మకము. తిని కూడా పోతురాజుది గుడి కట్టారు, అక్కడ కాకుండా ఇక్కడ కూడా ఉంది. ఇందాక నాగమ్మ తల్లిది, ఇది వచ్చేసి ఎల్లారం పోషమ్మ తల్లి. ఎల్లారం పోషమ్మ గురించి కూడా నేను చెప్తాను, ఎట్లా వెలిసింది ఎట్లా అనేది వీడియో కూడా ఉంది నా దగ్గర, నేను చూస్తాను. ఇవి వచ్చేసి ఓన్లీ బెల్లం పిల్లనే ఉంటాయండి, ఎక్కడ ఉండవు. మా మరిది వాళ్ళు కూడా వచ్చారు పోషమ్మని మొక్కడానికి. అక్కడికి మా పొట్టోడు వచ్చేసి మేము కూడా వస్తా పెద్దమ్మ అనేసి తను కూడా వచ్చాడు. చూడండి మేము ఎంత మంచిగా ఫొటోస్ కూడా దిగాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.